హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలా దిలీప్ ఎస్డి బాస్ వ్లాగ్స్. హోటల్ స్టైల్ మసాలా దోశ ఇంట్లోనే చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ చివరి వరకు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ది బెస్ట్ హోటల్ స్టైల్ దోశను ఇంట్లోనే చేయగలుగుతారు. ఫుడ్ వండడం అనేది ఒక ఆర్ట్ అండి. దానిని ప్రేమించాలి. ప్రేమించకపోతే మనం ఎంత రుచిగా చేసినా అది రుచి ఉండదు. ఆ టెక్చర్ చూడండి, హోటల్ స్టైల్ ఎర్రకారంతో గుమగుమలాడిపోతుంది కదూ. చూడండి, హై ఫ్లేమ్ మీద 2 నిమిషాలకి దోశ మధ్యన రంగు మారడం మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి, మంట లో ఫ్లేమ్లో ఉండాలి. నెమ్మదిగా దోశ ఎర్రగా మారుతుంది. ఆ మధ్యన చిన్న ఘాటు పెట్టుకోండి. ఇప్పుడు ఓ పక్క నుండి అలా రోల్ చేస్తే టోపీ మసాలా దోశ తయారవుతుంది. అంతే, పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్ మసాలా దోశ తయారైపోయింది. లెట్స్ స్టార్ట్ దోశ బ్యాటర్. 2 కప్పుల రేషన్ బియ్యం వేసుకోండి. 1 కప్పు మినపప్పు వేసుకోండి. 2 స్పూన్లు శనగపప్పు వేసుకోండి. 1 స్పూన్ మెంతులు వేసుకోండి. 1 కప్పు అటుకులు వేసుకోండి. ఇవన్నిటిని బాగా కడిగి ఒక 5 గంటల సేపు నానబెట్టాలి. 5 గంటల తర్వాత బియ్యం నానబెట్టిన నీటితో స్మూత్గా గట్టిగా గ్రైండ్ చెయ్యాలి. మళ్ళీ చెబుతున్నాను, స్మూత్గా గట్టిగా గ్రైండ్ చెయ్యాలి. నిజానికి మిక్సీ కంటే కూడా గ్రైండర్లో బెస్ట్ అని గుర్తుంచుకోండి. గట్టిగా రుబ్బుకున్న పిండిని కనీసం 8 గంటలైనా పులియబెట్టాలి. చూడండి, 8 గంటల తర్వాత మెత్తగా చిక్కగా పులిసి ఎలా పొంగిందో. ఇప్పుడు ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ చక్కెర, ఉప్పు వేసి కలుపుకోండి. పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ టెక్స్చర్ని, టేస్టీని ఇస్తుంది. ఇప్పుడు ఎర్రకారం కోసం బాండ్లీలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు జీలకర్ర, 1 కప్పు ఆనియన్స్, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం, చింతపండు, కారం కోసము 5 ఎండుమిర్చి, మీ కారానికి తగినట్లు వేసుకోండి. కరివేపాకు కొద్దిగా, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి అన్నీ కలిసేటట్టు ద్వారగా వేయించుకోండి. లాస్ట్లో రుచికి సరిపడా ఉప్పు వేసి తగినంత నీళ్ళతో మెత్తగా చిక్కగా గ్రైండ్ చెయ్యండి. ఇప్పుడు హోటల్ స్టైల్ ఎర్రకారం రెడీ అవుతుంది. చూడండి, టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు హోటల్ స్టైల్ చట్నీ కోసం 1 కప్పు వేయించిన పల్లీలు వేసుకోండి. 1/2 కప్పు శనగపప్పు వేసుకోండి. 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. 1 ఇంచు అల్లం వేసుకోండి. కొద్దిగా చింతపండు వేసుకోండి. కారానికి సరిపడా నేను ఇక్కడ 5 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, అది వేసుకోండి. మీ కారానికి తగినట్లు. 1 కప్పు కొబ్బరి వేసుకోండి, పచ్చి కొబ్బరి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి, కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మీ టేస్ట్కి తగినట్లు ఉప్పు వేసుకోండి. తగినంత నీళ్ళతో రవ్వగా చిక్కగా గ్రైండ్ చేసుకోండి. ఆ టెక్చర్ చూడండి, హోటల్ స్టైల్ లాగా
చట్నీ రెడీ అవుతుంది. రుచికరమైన 2 హోటల్ స్టైల్ చట్నీస్ రెడీ అయ్యాయి. ఇప్పుడు హోటల్ స్టైల్ పొటాటో పళ్ళెం చూద్దాం రండి. బాండ్లీలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 కప్పు ఉల్లిపాయలు వేసి 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు 5 ఎండుమిర్చి, కారానికి సరిపడా. ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి 3 నిమిషాలు ద్వారగా వేపుకోండి. మంట లో ఫ్లేమ్లో ఉండాలి. నెమ్మదిగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి ముద్ద వేయండి. 4 మీడియం సైజ్ పొటాటోస్ చిదిమి వేసుకోండి. ఆ తర్వాత పొటాటోస్ మసాలాలు బాగా పట్టించి ఫ్రై చేసుకోండి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోండి. పొటాటోస్కి మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోండి. రుచి అద్భుతంగా వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. అంతే, పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్ పొటాటో పళ్ళెం రెడీ. చాలా బాగుంది కదూ. 2 చట్నీలతో పొటాటో పళ్ళెం రెడీ. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ వేసుకుంటాము. చూడండి, హై ఫ్లేమ్ మీద 2 నిమిషాలకి దోశ మధ్యన రంగు మారడం మొదలవుతుంది. అప్పుడు దోశ అంచుపైన నూనె వేయాలి. ఆ తర్వాత ఎర్రకారం వేస్తూ మెల్లగా దోశ పైన స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత పొటాటో పళ్ళెం వేసుకోండి. అనంతరం నెమ్మదిగా స్ప్రెడ్ చేయాలి. దోశ చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో. వావ్! హోటల్ స్టైల్ మసాలా దోశలాగే ఉంది కదూ. ఆ దోశ మధ్యాహ్న చిన్న ఘాటు పెట్టుకోండి. ఇప్పుడు ఓ పక్క నుండి అలా రోల్ చేస్తే టోపీ మసాలా దోశ తయారవుతుంది. అంతే, పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్ మసాలా దోశ తయారైపోయింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.